కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బండగట్టు గ్రామానికి చెందిన చంద్ర అనే వ్యక్తి 3 ఏళ్లుగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అటెండర్ అని నమ్మించి బ్యాంక్ మేనేజర్తో అనుకూలంగా ఉంటూ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ రైతులకు కుచ్చుటోపి పెట్టాడు. 25 మంది రైతుల నుంచి దాదాపు 3 కోట్ల వరకు వసూలు చేసి నెల వడ్డీలు చెల్లిస్తానని నమ్మకం కలిగించి 2 రోజుల నుండి అదృశ్యమయ్యాడు. దీంతో రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక సిఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ సిబ్బంది కూడా ఈ వ్యవహారంలో ఏమైనా హస్తం ఉందా అనే అనుమానాలను రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోసగించిన చంద్రను తక్షణమే అరెస్ట్ చేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. నా పేరు శంకరు, నేషనల్ ఆకర్ యూనియన్ ప్రెసిడెంట్ గోడబండకు. మొత్తము మా దాదాపు 2,000 మంది దాకా ఉంటాం మొత్తం ఆకర్స్ మొత్తం. ఎన్ని రోజులు బాబాన్న మాకు ఇంతకుముందు మేము టీఆర్ఎస్లో ఉన్నాం కాబట్టి 2016 నుంచి ఆయనకు మాకు డిప్టీ మేయర్ ఉన్నప్పుడు అంత కన్వీనర్ ఉండే, మాకు తెలంగాణ క్యాన్వీనర్ ఉండే, అందుకోసం ఆయన అంటేనే ఉన్నాము. ఇప్పుడు ఆయన పార్టీ మారింది కాబట్టి మేము కూడా మాకు గవర్నమెంట్ అన్నదండాలు ఉండాలని, ఎందుకంటే మేము పుట్పాట మీద బతున్నాం కాబట్టి గవర్నమెంట్ అండదండలు ఉండాలని మేము కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకోసమే మళ్ళీ మేము కూడా ఇప్పుడు ఎక్కడ ఏం చేయాలి, ఎట్లా చేయాలని మేము మా తరపరి ఆలోచించుకొని మొత్తం మా టీం మొత్తం మా సంఘం ఎంతమంది మా యూనియన్ వాళ్ళు మొత్తం కలిసి రాజీనామా చేస్తున్నాము. తర్వాత మేము నిర్ణయించుకొని మళ్ళీ ఎప్పుడు